హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం, నెక్స్ట్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ కోసం నేను కొన్ని మెటీరియల్ అయితే తీసుకున్నానండి లోకల్ షాప్లో. సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది, నెక్స్ట్ అలాగే వాటి కాస్ట్ ఎంత పడింది అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీరు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ లేకపోతే మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇంట్లోనే చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందండి. సో మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనమైతే ఇక్కడ ఎక్కడ కూడా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాము. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోకి అయితే స్టార్ట్ అయిపోదాము. నేను బ్యాంగిల్స్ అనేవి చేసుకోవడం కోసం కొన్ని డిజైన్స్ చూసుకొని నేను వాటికి తగ్గట్టుగా మెటీరియల్ అనేది తీసుకున్నానండి. సో ఇక్కడ వచ్చేసి నేను పర్పుల్ కలర్ అనేది తీసుకున్నాను, రౌండ్ షేప్లోవి. సో ఇలానే నేను రౌండ్ షేప్లో గ్రీన్ కలరు, నెక్స్ట్ అలాగే రెడ్ కలర్ తీసుకున్నానండి. సో ఈ 3 కలర్స్ కూడా నేను రౌండ్ షేప్లో అయితే తీసుకున్నాను. సో బ్యాంగిల్స్ మనకి ఏ కలర్ కావాలనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్యాకెట్స్ అనేవి తీసుకోవాలి. నాకు ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 40 రూపీస్ అయితే పడిందండి. ఈ ఒక్క ప్యాకెట్ కూడా మనకి 40 రూపీస్ అయితే పడింది. అలాగే దీంట్లోనే నేను రౌండ్ షేప్లో స్మాల్ సైజు గోల్డ్ కలర్ అనేది తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చేసి తీసుకున్నాను. ఇవి మనం కాసు బ్యాంగిల్స్ చేసుకున్నప్పుడు మనకి సైడ్ని మనం కొంచెం గ్యాప్ అనేది ఉంటుందండి. సో ఆ గ్యాప్ని అయితే ఫిల్ చేసుకోవడానికి నేను స్మాల్ సైజులో అంటే 3mm సైజులో నేను రౌండ్ షేప్ గోల్డెన్ కలర్లో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్లో గ్రీన్ కలర్, అలాగే స్కై కలర్, రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ 3 కలర్స్ అయితే తీసుకున్నానండి. సో ఇవి ఈచ్ మనకి ఎన్ని గ్రామ్స్ ఉంటాయంటే ఒక్కో ప్యాకెట్లో 20 గ్రామ్స్ ఉంటాయి. 20 గ్రామ్స్ వచ్చేసి 40 రూపీస్ అండి మనకి లోకల్ షాప్లో అయితేని. సో నేను నెక్స్ట్ తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చూస్తే మనకి చాలా తక్కువగా ఇస్తున్నారండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో నేను చెక్ చేశాను, వాళ్ళైతే 20 గ్రామ్స్ కూడా చాలా అంటే 50 గ్రామ్సే మనకి 50 రూపీస్కి 60 రూపీస్కి అలా ఇస్తున్నారు. మనకి బయట నా లోకల్ షాప్లో అయితే 20 గ్రామ్సే 40 రూపీస్కి అయితే వస్తుందండి. సో నేను నెక్స్ట్ టైం అయితే ఇన్స్టా ప్లేస్లో అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇన్స్టా ప్లేస్లో తీసుకున్నాక మనకి కాస్ట్ ఎంత పడుతుంది, ఒక్కో ప్యాకెట్లో ఎన్ని పీసెస్ ఉన్నాయి అనేది కూడా నేను ఇంకొక వీడియోలో అయితే డీటెయిల్గా అయితే పెడతానండి. నాకైతే లోకల్ షాప్లో కంటే ఇన్స్టా పేజ్లో తీసుకోవడమే కొంచెం బెటర్ అనిపించింది. సో నెక్స్ట్ టైం అయితే తీసుకుంటాను. సో ఈసారి ఏంటి అంటే నేను ఎలాగో ఆంధ్ర వెళ్ళాను అని చెప్పేసి తీసుకున్నాను. ఈ 3 కలర్స్ తీసుకున్నానండి. ఇవి కూడా ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 40 రూపీస్. నెక్స్ట్ అలాగే ఈ షేప్లో నేను గ్రీన్ కలర్ తీసుకున్నానండి. ఇది కూడా మనకి 20 గ్రామ్సే. ఇది మనకి 40 రూపీసే అండి. ఇది కూడా ఇది సైజ్ వచ్చేసి 3mm సైజు. దీంట్లో నేను లైట్ పింక్ తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, నెక్స్ట్ డార్క్ పింక్ కలర్, ఈ 5 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఈచ్ ప్యాకెట్ 40 రూపీస్ అండి. మనకి 20 గ్రామ్స్ మాత్రమే ఉంటాయి. సో మనకి ఎక్కువ గ్రామ్స్ కావాలి అనుకుంటే వాళ్ళు ఎక్కువ గ్రామ్స్ అనేవి మనకి ప్యాకెట్ వైజ్గా ఇస్తారు. మనకి రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. 50 గ్రామ్స్ వచ్చేసి 90 రూపీస్. సో ఇది వచ్చేసి మనకి సైజ్ చెప్పాను కదా, 3mm సైజ్ అండి. సో మనకి ఇవి ఏ సైజులో ఉంటాయి అనేది, మీకు ఏ బ్యాంగిల్కి ఎలా డిజైన్కి మనము యూజ్ చేసుకోవాలనేది నేను ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. దీంట్లో కూడా మనకి సైజెస్ అనేవి ఉంటాయండి. సో నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇలా నేను 5 కలర్స్ అయితే తీసుకున్నానండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్లో అయితే తీసుకున్నాను. ఇది మనకి గ్లాస్ టైప్ అయితే వస్తుందండి. ఇదైతే చాలా బాగుంటుంది. వీటిలో కలర్స్ కూడా చూసానండి, నాకైతే లేదు. ఇది ఒక్కటే షేపు ఈ కలరే ఉన్నది. సో ఇదైతే తీసుకున్నాను. సో దేనికైనా పనికి వస్తుందని చెప్పేసి ఇది కూడా 40 రూపీసే. సో నెక్స్ట్ అలాగే ఈ షేప్లో మనకి 3mm సైజులో గోల్డ్ అనేవి తీసుకున్నాను నేను 2 ప్యాకెట్స్. ఇది ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అండి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్గా నడుస్తున్నాయి కదండి లోటస్ బ్యాంగిల్స్ అనేవి. సో వాటి కోసం నేను యూ షేప్లో ఇవి తీసుకున్నానండి. కాకపోతే నాకు ఇవి స్కై కలర్లో దొరికాయి. గ్రీన్ కలర్ కానీ గోల్డెన్ కలర్ కానీ అస్సలు లేవండి షాప్లో అయితే. సో నేను ఈ కలర్ అయితే చూస్ చేసుకొని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చులే వేరే శారీ మీద కొంచెం చెప్పేసి తీసుకున్నాను. ఈ యూ షేప్లో తీసుకున్నానండి. నెక్స్ట్ అలాగే బ్లాక్ కలర్లో అయితే వచ్చింది ఇంకొకటి.
సో ఈ 2 షేప్స్ అయితే తీసుకున్నాను. యూ షేప్లో ఉంటుంది. మనకి ఇవి లోటస్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. సో లోటస్ బ్యాంగిల్స్ కూడా ఎలా చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో చాలా ట్రెండింగ్గా ఉన్నాయి కదండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే లోటస్ బ్యాంగిల్స్ అనేవి. సో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఈ షేప్లో నాకు గ్రీన్ కలర్ అనేది దొరుకుతుందని చూసాను, కానీ గ్రీన్ కలర్ అయితే లేదండి. సో ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నాను. స్కై కలరు, నెక్స్ట్ అలాగే బ్లాక్ కలర్లో తీసుకున్నాను. ఇవి ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 40 రూపీస్ అండి. మనకి 20 గ్రామ్స్ అయితే ఉంటుంది ఇందులో. నెక్స్ట్ అలాగే నేను సిల్వర్ కలర్లో షుగర్ బీట్స్ అనేవి తీసుకున్నాను. ఇవి మనకి 30 గ్రామ్స్ ఉంటాయని చెప్పారండి. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్. ఇందులో నేను 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో చూసారు కదా, ఈ 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో వాళ్ళు కేజీ ప్యాకెట్ అయితే ఉంటుందండి, ఆ ప్యాకెట్ మొత్తం కూడా తీసుకోమన్నారు. ఆ ప్యాకెట్ మొత్తం వచ్చేసి మనకి 250 అయితే చెప్పారు. సో నాకు అంత పడదని చెప్పేసి నేను ఈ చిన్న ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. ఇవి 30 గ్రామ్స్ ఉంటాయట ఒక్క ప్యాకెట్లో. సో ఇవి 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ అండి. సో ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను సిల్వర్ కలర్లో, నేను మగ్గం వర్క్ బ్లౌజ్కి యూజ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ వచ్చేసి మనము మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ చేసుకున్నప్పుడు మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటి అంటే స్టోన్ చైన్, బాల్ చైన్, నెక్స్ట్ అలాగే పెరల్ చైన్ కూడా యూజ్ అవుతుంది. సో పెరల్ చైన్ అనేది చూపిస్తానండి. నేను స్టోన్ చైన్ వచ్చేసి ఇక్కడ 5 మీటర్ తీసుకున్నాను. అలాగే బాల్ చైన్ కూడా 5 మీటర్ తీసుకున్నాను. ఇది మల్టీ కలర్లో వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నానండి. ఇవి మీటర్ వచ్చేసి 25 రూపీస్కి ఇచ్చారు. సో మల్టీ కలర్ది వచ్చేసి 30 రూపీస్కి ఇచ్చారండి. మనకి బాల్ చైన్ అనేది సైజెస్ బట్టి వాళ్ళు ఇచ్చారండి. స్మాల్ సైజ్ అయితే 10 రూపీస్ మీటరు. సో నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను కాబట్టి 15 రూపీస్కి ఇచ్చారండి మీటర్ అనేది. సో నేను ఈ 3 అయితే తీసుకున్నాను. సో 5 మీటర్ అండి ఈచ్ వన్ వచ్చేసి. సో పెరల్ చైన్లో నేను ఇక్కడ పెరల్ చైన్ అనేది 3 మీటర్సే తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ముందే తెచ్చి పెట్టుకున్నానండి, నా దగ్గర ఉన్నదని చెప్పేసి 3 మీటర్స్ అయితే తీసుకున్నాను పెరల్ చైను. అలాగే మనకి గుట్ట పూసల్లో మనకి లేయర్ వైజ్గా వస్తాయి కదా, సో ఆ విధంగా నేను ఇది వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. ఆల్రెడీ గుట్ట పూసలు నా దగ్గర ఉన్నాయండి. సో గుట్ట పూసలు అనేవి తీసుకోలేదు. ఇవి నేను చైన్ లాగా వస్తుంది కదా గుట్ట పూసల్లో, అవి అనేది 3 మీటర్స్ తీసుకున్నాను. పెరల్ చైన్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. ఈ గుట్ట పూసలది మనకి 30 రూపీస్కి ఇచ్చారండి మీటర్ అనేది. సో చూసారు కదా ఇవి. నెక్స్ట్ అలాగే నేను మగ్గం వర్క్ బ్లౌజ్కి యూజ్ చేయడానికి, అలాగే నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో యూజ్ చేసుకోవడానికి ఈ గ్లాస్ బీడ్స్ అనేవి తీసుకున్నానండి. సో ఇవి ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ తీసుకున్నారు. నేను పెద్ద సైజ్ ఒకటి, నెక్స్ట్ అలాగే 2 స్మాల్ సైజెస్ అనేవి తీసుకున్నాను. సో ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అండి. నెక్స్ట్ అలాగే మనకి ఏడీ స్టోన్స్లో రౌండ్ షేప్ తీసుకున్నాను. ఈచ్ ప్యాకెట్ ఇది 10 రూపీస్ అండి. ఇది డ్రాప్ షేప్లో పెద్ద సైజ్ అనేది తీసుకున్నాను. అలాగే ఈ షేప్లో ఈ కలర్ ఒకటి తీసుకున్నానండి. ఇందులోనే నాకు పర్పుల్ కలర్ అనేది దొరికింది, వేరే ఏ కలర్ కూడా లేదండి వాళ్ళ దగ్గర. సో ఈ పర్పుల్ కలర్ అనేది బాగుంది, ఏదైనా బ్యాంగిల్కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. సో ఈచ్ ప్యాకెట్ వచ్చేసి ఇది 40 రూపీస్. నేను తీసుకున్న ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా ఈ కలర్ షేప్లో తీసుకున్నవి అన్నీ కూడా 40 రూపీసే అండి. సో ఇవి వచ్చేసి 10 రూపీస్కి అయితే తీసుకున్నాను ఈచ్ ప్యాకెట్. ఇవి 10 గ్రామ్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ అలాగే సిల్క్ థ్రెడ్వి మనము జుమ్కాలు అనేవి చేసుకుంటాం కదా, సో జుమ్కాలు చేసుకున్నప్పుడు మనకి సెంటర్లో బేస్ కింద అయితే ఇది యూజ్ అవుతుంది కదండి. సో దానికోసం ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. నెక్స్ట్ అలాగే స్టడ్స్ అనేవి తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్కి మనము బుట్టలు చేసుకున్నప్పుడు యూజ్ చేస్తాం కదా స్టడ్స్ అనేవి. సో ఇదొక ప్యాకెట్ తీసుకున్నాను. ఇది కూడా 20 రూపీస్ అండి. ఈ 2 ప్యాకెట్స్ కూడా 40 రూపీస్ అయితే పడ్డాయి. నెక్స్ట్ ఈ కుందన్స్ అనేవి నేను ఒక బ్లౌజ్ వర్క్ చేసుకోవడం కోసం అయితే తీసుకున్నానండి. ఇవి 20 గ్రామ్స్ అండి ఒక్కొక్క ప్యాకెట్. ఇది ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్కి అయితే ఇచ్చారు. నేను ఇందులో గ్రీన్ అండ్ రెడ్ కలర్లో అయితే తీసుకున్నాను. వైట్ కలర్ అడిగానండి, వాళ్ళ దగ్గర లేదని అయితే చెప్పారు. సో వేరే దగ్గర ఎక్కడైనా ట్రై చేయాలండి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సో ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నాను, ఈ 2 కలర్స్ ఎలాగో దొరికాయి కదా అని. సో ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్కి ఇచ్చారు. సో ఇవి 20 గ్రామ్స్ ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి మనము సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ బ్లౌజ్ వర్క్ చేసుకున్నప్పుడు కానీ మనము రింగ్ స్టోన్స్ అనేవి యూజ్ చేస్తాము. సో ఇవి మనకి 30 గ్రామ్స్ అండి. ప్యాకెట్ వచ్చేసి 40 రూపీస్ పడింది. అలాగే దీనికి స్టోన్స్ కూడా ఉంటాయి మనకి. ఇవి మనం అంటించుకొని దాని మధ్యలో మనం ఈ స్టోన్స్ అనేవి అంటించుకోవాలి. సో ఇది ప్యాకెట్ వచ్చేసి 20 గ్రామ్స్ అండి, 30 రూపీస్కి ఇచ్చారు. సో ఇదైతే మనము మగ్గం వర్క్ యూజ్ చేసినప్పుడు కానీ బ్లౌజెస్కి, అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో రెండిట్లో దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ 2 ప్యాకెట్స్ అనేవి తీసుకున్నాను. నెక్స్ట్ స్క్వేర్ షేప్లో ఈ స్టోన్స్ అయితే తీసుకున్నానండి. మనకి బ్యాంగిల్స్కి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి, సైడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేసుకోవడానికి. సో ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. ఇందులో మనకి 12 పీసెస్ అనేవి ఉంటాయండి. సో వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటాయమన్నాను, వాళ్ళ దగ్గర లేవైతే అని చెప్పారండి. స్టాక్ అయితే అయిపోయింది, మళ్ళీ తేవాలి, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఇస్తా అని చెప్పారు. సో వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో నేను అవే తీసుకున్నాను. ఇవైతే 2 ప్యాకెట్స్ ఒక బ్యాంగిల్కి అయితే సరిపోవండి. సో నేను మీషోలో అయితే మళ్ళీ పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎలాగో దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ 2 ప్యాకెట్స్ అనేవి తీసుకున్నాను. 20 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్కి హ్యాంగ్ చేసుకోవడానికి నేను ఈ పెరల్స్ అనేవి తీసుకున్నాను ఈ షేప్లో. సో చూసారు కదా, నేను బ్లౌజ్కి అనేది కిందన మనకి హ్యాండ్స్కి హ్యాంగ్ చేసుకోవడానికి తీసుకున్నాను. ఇది మొత్తం కూడా మనకి అంటే థ్రెడ్ ఇలా ఉంటుందండి, లేయర్. ఇది చూసారు కదా ఈ బంచు. సో ఇలా తీసుకుంటే మనకి 65 రూపీస్ అనేది చెప్పారు. సో ఒక్క లైన్ అండి ఇది, ఈ ఒక్క లైన్ కూడా 65 రూపీస్. సో ఇది 2 హ్యాండ్స్కి కూడా సరిపోతాయండి. కొంచెం దూరంగా వేసుకుంటే, దగ్గరగా వేసుకుంటే ఇవైతే సరిపోవు. సో ఇదొక ప్యాకెట్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసి 65 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వైట్ కలర్లో ఈ బీడ్స్ అనేవి తీసుకున్నాను. ఇవి మనకి ఇలా ఒక సింగిల్ లైన్ కనుక తీసుకుంటే మనకి 15 రూపీస్కి ఇస్తారండి. అదే పూర్తిగా బంచ్ అనేది తీసుకుంటే 90 రూపీస్. సో ఇలా బంచ్ అనేది తీసుకుంటేనే మనకి బెటర్ అవుతుంది. ఇది 3 mm సైజ్ అండి. నేను ఇలా బంచ్ అనేది తీసుకున్నాను, 90 రూపీస్ అయితే పడింది. సో మనం బ్లౌజెస్ కానీ లేకపోతే బ్యాంగిల్స్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక బంచ్ అయితే తీసుకున్నాను. సో గోల్డెన్ బీడ్స్లో కూడా మనకి 3 mm సైజులో వాళ్ళు 90 రూపీస్కే ఇస్తారు. అదే మీకు సైజు బట్టి కొంచెం మనకి రేట్ అనేది పెరుగుతుందండి. 4 mm అనుకోండి మనకి 150 రూపీస్కి అయితే ఇస్తారు బంచ్ అనేది. అదే 5 mm 6 mm మనకి బీడ్స్ సైజెస్ పెరిగే కొద్దీ వాళ్ళు కొంచెం రేట్ అనేది ఎక్కువగా చెప్తారు. సో ఇది వచ్చేసి నాకు 90 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ వచ్చేసి నేను కాసులు అయితే తీసుకున్నానండి. సో చూసారు కదా, ఇవి మొత్తం కూడా మనకి 120 పీసెస్ అయితే ఉంటాయి. 120 పీసెస్ కూడా 70 రూపీస్కి ఇచ్చారు. సో చూసారు కదా, లక్ష్మీ కాసు బ్యాంగిల్స్ చేసుకోవడానికి కానీ లేకపోతే మగ్గం వర్క్ బ్లౌజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. సో మీరు చూసుకొని తీసుకోండి, కలర్ షేడ్ అవ్వకుండా ఉండేవి మనకి కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నా కూడా తీసుకోవచ్చు. సో మళ్ళీ మనము తెచ్చుకొని లో కాస్ట్లో కనుక తీసుకుంటే మనకి అవి బ్లౌజ్ పైన కానీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నప్పుడు కానీ మనం యూజ్ చేస్తే అవి కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు కొంచెం చూసుకొని తీసుకోండి. సో షాప్ వాళ్ళు అడిగితే మనకి ఇదే కొంచెం బెటర్ అని చెప్పారు. సో ఇదైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను హిప్ బెల్ట్ అనేది చేసుకోవడం కోసం నేను అమ్మవారి పెండెంట్ అనేది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 90 రూపీస్కి ఇచ్చారండి. సో ఇది మనకి కిందన చిన్న పూసల్లాగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ అలాగే మధ్యలో వచ్చేసి అమ్మవారి రూప్ అయితే ఉంటుందండి. నేను ఇది హిప్ బెల్ట్ అయితే చేసుకోవడానికి తీసుకున్నాను. సో హిప్ బెల్ట్ చేసినప్పుడు కూడా ఎలా చేశాను అనేది మీకు వీడియో అయితే ఫుల్ వీడియో కూడా డీటెయిల్గా పెడతానండి. సో ఇది వచ్చేసి మనకి 90 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇలాంటివి చిన్న సైజెస్లో కూడా ఉన్నాయండి, మనము బ్లౌజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది హిప్ బెల్ట్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి ఇలాంటి ప్లాస్టిక్ బ్యాంగిల్స్నే మనం యూజ్ చేసుకోవాలి. సో మీరు గాజు మనం డైలీ యూజ్ చేసుకునే బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మట్టి గాజులు అనేవి, వాటిని యూజ్ చేసుకుంటే మనకి కొంచెం బాగా చేసుకున్న బ్యాంగిల్స్ అనేవి మనం వాటిపై శ్రద్ధ చూపించకపోతే అవి తొందరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలాంటి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ పైన కనుక చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే అలానే ఉంటాయి.
ఇవి పేర్ వచ్చేసి 20 రూపీస్కి ఇచ్చారండి. నా సైజ్ అయితే దొరకలేదు. అంటే మీరు బ్యాంగిల్స్ అనేవి 2 చేయాలనుకున్నారనుకోండి, మీకు దానికి కొంచెం ఎక్స్ట్రా సైజు, మీ సైజ్ కంటే ఎక్స్ట్రా సైజ్ తీసుకోవాలి. మీది 2 అనుకోండి, 2 తీసుకోవాలి. 2 అయితే 2 అలా తీసుకోవాలి. ఎందుకంటే మనము సిల్క్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసినప్పుడు అది మనకి సైజ్ అనేది తగ్గిపోతుంది. సో మన సైజ్ అయితే వచ్చేస్తుంది. సో మీరు మీ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ అయితే తీసుకోవాలి. ఇది నేను 2/4లో తీసుకున్నాను. 20 రూపీస్ అండి. ఈ 2 బ్యాంగిల్స్ కూడా 20 రూపీస్. మనకి బ్యాంగిల్స్లో కూడా 1 కట్ బ్యాంగిల్, 2 కట్ బ్యాంగిల్, 4 కట్, 6 కట్ బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి. సో అవి ఏంటి అనేది కూడా నేను మీకు ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. సో నేను ఇక్కడ 1 కట్లో 2 బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను. నా సైజులో 2/4 సైజులు ఇవే దొరికాయండి. సో ఈ సైజ్ ఒకటి తీసుకున్నాను. మొత్తం కూడా 2/6, 2/8 అయితే ఉన్నాయి. సో నేను అవి తీసుకోలేదు. నా సైజులో 2/4 దొరికింది. అంటే నాది 2/2 కదా, నేను ఎక్స్ట్రా 2/4 అయితే తీసుకున్నాను. అవే ఉన్నాయండి. సో ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాను. ఇది వచ్చేసి 4 కట్ అండి, వైట్లో తీసుకున్నాను. సో ఇవి కూడా 4 బ్యాంగిల్స్ కూడా 20 రూపీసే. నెక్స్ట్ అలాగే పాప కోసం తీసుకున్నానండి. ఇవి కూడా 20 రూపీసే. 2 సైజెస్, 2 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా 20 రూపీసే. మొత్తం కలిపి పాపవి 40 రూపీస్ అండి. అలాగే సిల్క్ థ్రెడ్స్ కూడా తీసుకున్నాను. ఆల్రెడీ నేను ముందు వెళ్ళినప్పుడు కొన్నానండి. ఇంకా ఈ సైజులోనే, ఈ కలర్స్లో నేను బ్యాంగిల్స్ అనేవి చేసుకుందాం అనుకున్నాను. సో ఈ కలర్స్ అయితే తీసుకున్నానండి. ఈచ్ థ్రెడ్ వచ్చేసి మనకి 20 రూపీస్ అండి. డార్క్ పింక్, నెక్స్ట్ అలాగే మెరూన్, అలాగే పర్పుల్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ గమ్ అనేది తీసుకున్నాను. ఈ గమ్ వచ్చేసి పెద్దది వచ్చేసి 60 రూపీస్ అండి, చిన్నది వచ్చేసి 30 రూపీస్. ఈ 2 అయితే తీసుకున్నాను. మీరు ఇప్పుడు మనకి B7000 అనే గమ్ కూడా వచ్చిందండి. సో దాన్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నా దగ్గర అయితే ఉందండి. సో అందుకని చెప్పేసి అయితే నేను తీసుకోలేదు. నెక్స్ట్ అలాగే మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు ఈ కటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ కటర్ అనేది తీసుకున్నాను. ఈ కటర్ వచ్చేసి 20 రూపీస్ అండి. సో నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, నెక్స్ట్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి కొన్ని చేసుకోవడం కోసం అయితే నేను ఈ మెటీరియల్ అయితే తీసుకున్నాను. సో నాకు ఇంకా కొన్ని మెటీరియల్స్ అయితే కావాలండి. నేను మీషోలో అయితే చూశాను. సో వాటిని కూడా నేను తెప్పించుకుంటానండి. సో తెప్పించిన తర్వాత మీకు ఏమేమి తెప్పించాను అనేసి కూడా మీరు ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే నేను ఈ బ్యాంగిల్స్ ఎలా చేస్తున్నాను, డిజైన్ అనేది కూడా మీకు డీటెయిల్డ్గా వీడియో అయితే పెడతానండి. ఏమేమైతే నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ లేకపోతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ నేను డిజైన్ అనేది చేసిన తర్వాత మీకు తప్పకుండా పోస్ట్ అయితే చేస్తాను. సో ఇదండి వాల్ట్ వీడియో. మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ చేసుకోవడానికి బేసిక్ మెటీరియల్ అయితే ఇది. సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గాయ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.